ఈరోజు బ్యాంక్ లింకేజ్ సుమారు 30,000 కోట్లు మనకు గ్రామీణ మనకు పట్టణ ప్రాంతాల్లో ఈ మహిళలు లోన్ తీసుకుంటున్నారు. ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్లో 30,000 కోట్లు ఈ దీంట్లో ప్రాంతాలలోని మహిళలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలు 30,000 కోట్లను తీసుకోవడం, రుణాలు పొంది మీకు రీపేమెంట్ పర్సంటేజ్ 99.6% ఉంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. వండర్ఫుల్. దీన్ని ఏ విధంగా అచీవ్ చేయగలిగారంటే ఈ వీళ్ళు దే ఆర్ ఫిజికల్ డిసిప్లిన్ అనేది, ఆర్థిక క్రమశిక్షణ అనేది దానికి అలవాటు పడ్డారు. మీరు పాయింట్ బాగా చెప్పారు. వాళ్ళు వడ్డీ కడితే మళ్ళీ వడ్డీని చూపిస్తే ఆ తర్వాతనే వాళ్ళకి తప్ప ఈ రుణమాఫీ లాగా మొదలే. సో దీంట్లో ఈ రియలైజింగ్ ద రీపేమెంట్ ఈ విధంగా రీపే చేస్తున్నారు కాబట్టి ఎన్పిఎస్ తగ్గిపోయాయి కాబట్టి ఆర్బీఐ 2021లో ఆగస్టు సంవత్సరంలో ఒక మాస్టర్ సర్క్యులర్ దేశమంతటా ఇచ్చి మనకు మహిళా గ్రూపులకు ఈచ్ గ్రూప్కి 20 లక్షల రూపాయలు వితౌట్ ఎనీ కొలాటరల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇవ్వండి. 20 లక్షలు 20 లక్షల రూపాయలు ఒక గ్రూప్కి ఇవ్వండి అని చెప్పేసి అన్ని బ్యాంక్స్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ కొలాటరల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ మార్ట్, ఏది లేకుండా, వితౌట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఎనీ డిపాజిట్. ఈ గ్రూప్ యొక్క సభ్యుల సంఖ్య మన దగ్గర యావరేజ్గా 10 మంది ఉన్నారు. 10 మంది. సో సుమారు ప్రతి ఉమెన్ గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలోని మహిళలు కనుక ఆర్గనైజ్ అయితే వాళ్ళు వడ్డీ లేకుండా 20 లక్షల రూపాయల పెట్టుబడి మొత్తాన్ని సాయంగా పొందవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో ఇది మనకు చాలా చక్కగా ఈ 2021 నుంచి వచ్చింది. ఈరోజు యావరేజ్గా మన రాష్ట్రంలో చాలా చోట్ల 15 లక్షలు బ్యాంక్స్ ఈజీగా ఇస్తున్నారు ప్రతి గ్రూప్కి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలై 2022లో మనకు ఆర్బీఐ ఇంకో సర్క్యులర్ ఇచ్చి ప్రతి మహిళకు ఈచ్ ఎస్హెచ్జి మహిళ సింగిల్ ఒక ఉమెన్కి మెంబర్కి మనకు 10 లక్షల వరకు వితౌట్ ఎనీ కండిషన్స్ కొలాటరల్ ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ షీ హ్యాస్ మనకు దేనికి ఉపయోగిస్తున్నాననే పర్పస్ని మీనింగ్ఫుల్గా చెప్తే, అంటే ఒక డిపిఆర్ లాగా తయారు చేసి నేను ఈ 10 లక్షలు ఫలానా యాక్టివిటీ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తే వితౌట్ ఎనీ కొలాటరల్ అని పెట్టారు. సెక్యూరిటీ. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మనకు వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు లోన్ కావాలంటే బ్యాంకు వెళ్ళేసి నీ శాలరీ సర్టిఫికేట్ తీసుకుంటారా, నీ ఫలానా తీసుకుని రమ్మని, ఇంకొక వ్యక్తి వ్యాపారవేత్త వెళ్తే మీ యొక్క ఐటీ రిటర్న్స్, మీ యొక్క ఫలానా ప్రాపర్టీ డీటెయిల్స్ అడుగుతుంది. కానీ ఎస్హెచ్జి మహిళ వెళ్ళేసి నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుందాం అనుకుంటాను, డ్రై ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే స్వయం సహాయక సంఘ. సో స్వయం సహాయక సంఘ మహిళలు మనకు వెళ్ళేసి మేము ఈ యాక్టివిటీ, నేను డ్రై ఫిష్ అనేది మామూలుగా మనము మీరు చూస్తుంటారు నిజాంపట్నం ఏరియాలను, రేపర్లను మనకు ఫిష్ని అట్లా ఎండబరిచి అది కాకుండా ఒక యూనిట్ లాగా పెట్టుకొని ఒక ప్రాసెసింగ్ మిషన్ 3 లక్షలది నేను తీసుకుంటాను, దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్ ఇవి, నాకు 7 లక్షల రూపాయల లోన్ కావాలంటే వితౌట్ ఎనీ కొలాటరల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం నుంచి అలాంటి ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ మేము చాలామందిని డెవలప్ చేశాము. చాలామంది విజయగాథలు చాలా ఉన్నాయి. అంటే దీంట్లో ఇంకొక కార్యక్రమం ఏమేం చేశామంటే ఈ ఆర్థిక క్రమశిక్షణ పెరగడము, వీళ్ళు రీపేమెంట్ రేట్ బాగుండడంతో బ్యాంక్స్ సుముఖంగా ఈరోజు బ్యాంక్స్ దే ఆర్ గివింగ్ లోన్స్ వితౌట్ ఎస్హెచ్జి ఉమెన్ గోయింగ్ ఈవెన్ టు ద బ్యాంక్. వాళ్ళు వెళ్ళకపోయినా కూడా ఆ విధమైన లోన్స్ ఇస్తున్నారు. దే ఆర్ హ్యాపీ దట్ దే ఆర్ బీయింగ్ రీపేమెంట్ కూడా వస్తూ ఉంది. సో ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉంది. నంబర్ 1 స్థానం బ్యాంక్ లింకేజ్లో నంబర్ 1 స్థానము. లింకేజ్ రీపేమెంట్లో 99.61% మన రీపేమెంట్. మీ ఎన్ఆర్ఎల్ఎం వెబ్సైట్లో 2 సంవత్సరాల నుంచి ముందు నుంచి 10 సంవత్సరాల నుంచి మనం టాప్లో ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి 2 కూడా ఐటమ్స్లో అంటే బ్యాంక్ లింకేజ్ క్వాంటము అలాగే రీపేమెంట్ రేట్ మనకు దీంట్లో మనకు ఏపీ నంబర్ 1గా ఉంది. మనకు ఎన్ఆర్ఎల్ఎం వెబ్సైట్లో యూ కెన్ చెక్ ఇట్ అండ్ మీకు అది కనిపిస్తుంది. అలాగే మనకు రెండవది వచ్చేసి తెలంగాణ కూడా మనకు 2-3 స్థానాల్లోనే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్టివిటీస్ పొదుపు సంఘాలని ఏ విధంగా బలపరచాలి అనే యాక్టివిటీస్ కల్చర్ ఒకటి డెవలప్ అయింది కాబట్టి ఈ 2 రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.